రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా సిరిసిల్ల పౌర సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ సత్యసాయి సేవా మందిరంలో పిఎస్కే పుల్లూరి రాధాకృష్ణమూర్తి ఆర్థిక సహాయంతో 100 మంది దివ్యాంగులకు చెద్దర్లు పంపిణీ చేయడం జరిగింది. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని ఇలా సత్యసాయి సేవా మందిరం లోపల ఈ సమావేశం ఏర్పాటు చేయండి. సత్యసాయి సేవ వారు 100 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు జిఎస్కే పుల్లూరి కృష్ణమూర్తి గారు 100 చెద్దర్లు పంపిణీ చేయడం జరిగింది. మా సంస్థ నుంచి వెళ్ళి విరాళాలు సేకరించి మహిళలకు కూడా దుప్పట్లు పంపిణీ చేయడం జరిగింది. దాంతోపాటుగా వీళ్ళకు చీరలు కూడా వాళ్ళని సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా మరి ముఖ్యంగా ప్రభుత్వ పరంగా వీళ్లకు ఆశించినంత స్పందన లభిస్తలేదు. బస్సులలో రిజర్వేషన్ కానీ ఇంతవరకు ఇవ్వలేదు. వికలాంగులకు ఆ రిజర్వేషన్ ప్రకటించారు. బ్యాంక్ లాక్ పోస్టులు ఉన్నాయి, అవి కూడా వీళ్ళకి ఇంతవరకు ఫిల్అప్ చేయలేదు. మరి ఇక్కడన్నా ప్రైవేట్ సంస్థలలో కూడా వీళ్ళకన్నా ఫ్యాక్టరీలలో కానీ మిల్లులలో పనిచేస్తే అంటే వీళ్ళకి ప్రత్యేక కోట కింద వీళ్ళకు ఉద్యోగాలు కూడా అవకాశాలు ఇవ్వాలి. ప్రభుత్వం వీళ్ళని ఆదుకునేందుకు ఎప్పటికప్పుడు వీళ్ళ కుటుంబాలకు చాలా వీళ్ళ వికలాంగులు భారమేనని చెప్పి వాళ్ళు బాధపడుతుంటారు. కాబట్టి ప్రభుత్వ పరంగా కూడా వీళ్ళు ప్రత్యేకమైన ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి వీళ్ళకు ఆదుకోవాలి. వీళ్ళకు మరి ముఖ్యంగా ఏంటని అంటే వీళ్ళకు ఏ నిరాశ కలగకుండా ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఉత్సాహం పరుచుకుంటూ వీళ్ళకు ఎప్పుడు ఎందంటూ ఉండాలి. ప్రభుత్వం కేవలం ఈ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం రోజే కాకుండా ఎల్లవేళలా వీళ్ళకి ఎప్పటికప్పుడు చట్టాలను సవరించాలి. ఇప్పుడు ఎన్నికలలో పోటీ చేసేటప్పుడు కూడా వీళ్ళకి ప్రత్యేకమైన ఎంపీ నుంచి మొదలుకొని గ్రామ స్థాయి వరకు వార్డు నెంబర్ దానికి కూడా వీళ్ళకి రిజర్వేషన్ ఇస్తే వీళ్ళ వాయిస్ వినిపిస్తారు, వీళ్ళ బాధలు చెప్పుకుంటారు, వీళ్ళ కష్టాలు చెప్పుకుంటారు, వీళ్ళకి ఏమి ఇబ్బంది చెప్పుకుంటారు. వీళ్ళకు వీళ్ళే చెప్పుకుని వీళ్ళే పరిష్కరించడం అవుతుంది. కాబట్టి ఎంత స్వచ్ఛంద సంస్థలు చేసిన ప్రభుత్వం చేస్తుంది కాదు. కాబట్టి ప్రభుత్వం కూడా వెంటనే దిగవచ్చి ఈ వికలాంగులకు ఇంకా ఈ ఉన్న చట్టాలు సరిపోవు. ఇప్పుడు కేవలం మీరు చట్టాలు చేసి వాళ్ళకు ఉపయోగపడుతుందా, ఎంతవరకు ఉపయోగపడుతుందో ఆలోచించాలి. వచ్చే సంవత్సరం వరకన్నా కూడా వీళ్ళకు మెరుగైన చట్టాలు తీసుకొచ్చి వీళ్ళకు ఉపాధి కల్పించి, వైద్యం కల్పించి, విద్య కల్పించి ఇవన్నీ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. పౌర సంక్షేమ సంఘం ద్వారా గత 15 సంవత్సరాల నుండి వీళ్ళకి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. అలానే మేము చేసుకుంటూ పోతాం. కానీ ప్రభుత్వం చేయుత వీళ్ళకి ఇవ్వాలని చెప్పి మేము వీళ్ళ పక్షాన్ని కోరుతున్నాం.